హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనిక పరిస్థితిని చూసి సంజయ్ నిజ స్వరూపాన్ని తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే మీనాక్షికి ఫోన్ చేస్తుంది. మౌనికని చూడాలనిపిస్తుంది వదిన, ఒక్కసారి మౌనిక దగ్గరికి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక దగ్గరికి వెళ్దామని చెప్పి మీనాక్షి ప్రభావతి ఇద్దరు కూడా బయలుదేరుతారు. నీలకంఠం ఇంటికి వెళ్తారు. అలా నీలకంఠం ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది, ప్రభావతి లోపలికి వెళ్ళాక మనకి మామూలుగా మర్యాదలు చేయరు అని అంటూ ప్రభావతి లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక నీలకంఠం అయితే సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక వీళ్ళిద్దరిని చూసి ఏమీ కూడా మాట్లాడకపోయేసరికి ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నీలకంఠం అయితే తన మనిషిని పిలుస్తాడు. రే ఏంట్రా, అసలు నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నువ్వేంట్రా అని అడుగుతూ ఉంటాడు. ఏం చేశాను అయ్య గారు అని అతను అంటూ ఉంటే, రే ఏం చేశావో నీకు తెలీదా, నేను కోటీశ్వరుణ్ణి, పలుకుబడి ఉన్న వేత్తని, అలాంటివి నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదో, పోరా బయటికి అని తిడుతూ ఉంటాడు. అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మౌనిక బయటికి వస్తుంది. ఇక మౌనికను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే మౌనిక ఇక నిద్ర లేనట్టు కళ్ళు లోతుకుపోయి చాలా పీక్కుపోయి చాలా సన్నంగా నీరసంగా కనిపిస్తుంది. అప్పుడే ఇంకా నీలకంఠం అయితే ఏంటి అలా చూస్తూ నిలబడ్డావో, ఇల్లు మొత్తం క్లీన్ చేసావా, వంట అయ్యిందా అని అడుగుతూ ఉంటే అయ్యింది మావయ్య అని అంటూ ఉంటుంది. అదేంటి అన్నయ్య గారు, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, ఈ పనంతా మా అమ్మాయి ఎందుకు చేస్తుంది అని అంటూ ఉంటే, ఏ తను కోటీశ్వరరాల ఇంటి నుంచి ఏమన్నా ఊడిపడిందా, మధ్యతరగతి నుంచే కదా, అయినా ఈ పనులన్నీ చేసుకోవడంలో తప్పేముంది అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఇంతలో సంజయ్ వస్తాడు. ఇక సంజయ్ వచ్చి మౌనికతో కాఫీ తీసుకురమ్మంటే ఎంతసేపే అని చంప పగలగొడతాడు. అది చూసి ఎందుకు నా కూతుర్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, నీ కూతుర్ని హింసించడానికే మేము పెళ్లి చేసుకున్నాను అని అంటూ సంజయ్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ప్రభావతికి. అవునమ్మా, బాలు అన్నయ్య చెప్పిందంతా నిజమే, మనమే మోసపోయాము అని ఏడుస్తుంది మౌనిక అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.